హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కొంతమంది అంటారు ఈ రోజు కొత్త కొత్తగా చదువుకుంటున్నారు కదండి, బీటెక్లు ఎంటెక్లు చేస్తున్నారు కదా ఇప్పుడు. ఆ టెక్ ఎక్కువ వాళ్ళకి, పాపం ఉద్యోగాలు దొరకటం లేదు. కానీ ఎన్ని టెక్లు చేసినా భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలే లేవు. ఎంతమంది యవనస్తులు బీటెక్ ముగించారండి, ఎంటెక్ ముగించారండి, ఎంసీఏ చేశాను, ఎంబీఏ చేశాను, ఉద్యోగాలు లేవంటున్నారు. మరి ఉద్యోగం లేకపోతే ఏం చేస్తున్నావయ్యా అని అడిగితే ఊరకనే ఉన్నాను అంటున్నాడు. ఊరకే ఉంటే ఏం చేస్తాడో తెలుసా? సాతానుడు సోమరివాని తల అంట, సాతాను యొక్క కర్మాగారం అంట. అందుకే ఊరకుండా వీళ్ళు ఇందులో నెట్లో పడతారు, నెట్ పెట్టుకుంటారు. నెట్ అంట, నెట్ అంటే వల ఏంటండి, ఇంటర్నెట్. దాంట్లో పోయి గెలుగుతారు. అక్కడ గబ్బు, నీచమైన బొమ్మలు, నీచమైన కథలు, లోకంలో ఉన్న పాపమంతా ఇట్ట ఒక నొక్కితే చాలు కళ్ళ ముందుకు వచ్చి నిలబడద్ది. కొంతమంది యవనస్తులు చెప్తున్నారయ్యా, నేను చూసిన ఆ అర్ధనగ్నమైన, ఆ నగ్నమైన దృశ్యాలు నేను చూసిన వాటిని మర్చిపోలేకపోతున్నాను. నేను కళ్ళు పూసుకుంటే అయ్యే కనపడుతున్నాయి, చదువుకుందామంటే అయ్యే కనపడుతున్నాయి, ప్రార్థన చేసుకుందామంటే అయ్యే కనపడుతున్నాయి. ఆ యొక్క అపవిత్రమైన కార్యాల నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను. ఎంతమంది యవనస్తులు ఇది నాన్న, ఇంటర్నెట్లో, సెల్ ఫోనుల్లో 3G 4G. సైతానికి ఎంత తెలుగలడో చూడండి. పాపం ఎక్కడో రిక్షా కట్టించుకొని సినిమా హాల్కి వెళ్ళి లైన్లో నిలబడి టికెట్ కొనుక్కోవడం కంటే నీ ఇంట్లోనే, నీ చేతిలోనే అక్కడ నొక్కితే నీ హృదయాన్ని పాడు చేసే దృశ్యాలు, కథలు, పాటలు, మాటలు అందుబాటులో ఉన్నాయి. జాగ్రత్త. నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ నువ్వు జాగ్రత్తగా వాడు. అతని చేతిలో పాపం ఉన్నది. చేతిలో పాపం ఉన్నదంటే నేను ఏదో అడుగురేవాడిని. ఇప్పుడు సెల్ ఫోన్ ఎక్కడ ఉంటుందండి? ఎప్పుడు చూసినా ఎక్కడ ఉంటుందండి? చేతిలో పెట్టుకొని ఉంటున్నాడు. బైబిల్ కనపడిపోతే, వారం రోజులు బైబిల్ కనపడకపోతే ఎక్కడ పోయిందో ఎవరు తెలియదు. పోయినసారి సభలకు వచ్చినప్పుడు ఎతికి తీసుకున్నారు. జైపాల్ గారు అడుగుతారు, బైబిల్ తీసుకెళ్ళి చూపించమంటారు. అక్క ఎక్కడుందో ఎతుకు, అంతే కనపడలేదమ్మా, ఏమైందో మరి, ఎక్కడుంది? దొరికింది అని ఎక్కడి నుంచో మూల నుంచి తీసి దుమ్ము దులిపి తీసుకొచ్చుంటారు. ఏంటండి, సెల్ ఫోన్ కనపడలేదనుకోండి ఏం చేస్తారు? ఒక్క నిమిషం కనకపోతే నా సెల్లేది. మనుషులు చూసారా? పాపం కోసం ప్రోకులాడుతున్నారు. పాపం వారిని లాగుతుంది. దేవుని కార్యాలను వెనకబెడుతున్నారు. మీరు యేసుప్రభువుని వెంబడిస్తున్నానంటూనే మీ పాపాన్ని వెంటబెట్టుకొని వెళ్తూ మీరు వెంబడించేది యేసుప్రభువుని కాదు. మీరు యేసు నకిలీ భక్తి అండి. ఈ రోజున అంచెదినాల్లో క్రీస్తు విరోధి, యాంటా క్రైస్ట్. అంటే క్రీస్తులాగానే మాట్లాడతాడు, క్రీస్తులాగానే అద్భుతాలు చేస్తాడు, క్రీస్తులాగానే ఆశీర్వదిస్తానంటాడు. కానీ వాడు క్రీస్తు విరోధి. నేనే క్రీస్తుని అంచెదినాల్లో పలువురు బయలుదేరుదురు అన్న ప్రవచనం అక్షరాల నెరవేరుతుంది. అంచెదినములలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు. దయచేసి ఏ పాస్టర్ గారు చెప్పిన వాక్యమే అనకండి. వాక్యములో సారం ఉందా లేదా, వాక్యము బైబిల్ ప్రకారంగా ఉందా లేదా అని పరిశీలించుకోండి. ధనాపేక్షను కప్పిపుచ్చే మేషంతో, డబ్బులతో దేవుని ఆశీర్వాదాలు కొనుక్కోవచ్చున్నట్టుగా అనేకులు మభ్యపెట్టేవారు ఉన్నారు. చేతులు పెడితే డబాల్ కింద పడిపోతే పరిశుద్ధాత్ముడు వచ్చేశాడు అంటే ఊరక పిచ్చి గంతులు వేసేవాళ్ళు ఉన్నారు. దేవుడు పడగొట్టేవాడు కాదు, లేవనెత్తేవాడు. నిన్ను పడిన వారిని లేపడానికి ఆయన వచ్చాడు. నేను ప్రార్థన చేస్తున్నాడు, పడిపోతారు కొంతమంది దెయ్యం పట్టినోళ్ళు. పరిశుద్ధాత్మ వచ్చి కాదు. పరిశుద్ధాత్మ వస్తే పడరు. వాక్యములు ఎక్కడ లేదది. ఏదో సేవకుడు గొప్ప పరిశుద్ధాత్మ శక్తి ఉందన్నట్టుగా అనేకులు ఈ రోజున మోసపోతున్నారు. తాత్కాలికమైన స్వస్థతల కొరకు మోసపోతున్నారు. యేసును వెంబడించడం మీరు అనుకున్నంత సులభం కాదు. ఆయనతో నడవటం అంత సులభం కాదు. భయంతో, వణుకుతో, ప్రతి క్షణం ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని పూజిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన మనస్సును ఎరిగి, ఆయన చిత్తాన్ని ఎరిగి నడవాలి. ఇది పోరాటం. క్రీస్తుతో నడుస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు చెప్పాడు, ప్రయాసపడి భారం మోయుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా కాడి సులువైనది, నా భారము లఘువైనది. యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు అండి భారంగా అనిపిస్తుందేమో, కానీ నువ్వు నిజంగా ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు నీకు అది ఎంతో సునాయాసనంగా ఉంటుంది. కారణం, నీ పక్కనున్నవాడు గొప్పవాడు గనుక,
నీ ప్రక్కనున్నవాడు నీకంటే గొప్పవాడు గనుక, నీ పక్కనున్నవాడు సర్వాధికారిగా ఉన్నవాడు గనుక, నీ పక్కనున్నవాడు స్వస్థపరచేవాడు గనుక, నీ పక్కనున్నవాడిలో బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఉన్నాయి గనుక నీకే లోటు ఉండదు, ఏ కొదువు ఉండదు. యేసయ్యతో నడవడం నేర్చుకుందాం. మన బిడ్డలతో పాటు యేసయ్యతో, భార్య భర్తలుగా యేసయ్యతో నడవడం నేర్చుకుందాం. మన కుటుంబంతో యేసయ్యతో నడవడం నేర్చుకుందాం. మన బంధువులతో, రక్త సంబంధులతో ప్రభువుని వెంబడించడం నేర్చుకుందాం. ప్రభువుని వెంబడించేటప్పుడు పరికిమాలు మన చేతుల్లో, మన జేబుల్లో, మన జీవితంలో, మన హృదయంలో ఉంటే వాటిని విసిరి పారవేసి పశ్చాత్తాపడి ప్రభు యొక్క శుద్ధ హృదయంతో, ప్రభు ఇచ్చే శుద్ధ హృదయంతో ప్రభువుని వెంబడిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతో నడవాలని, నిన్ను వెంబడించాలని, నీ రాజ్య వారసులు అవ్వాలని వారి హృదయ వాంఛను తీర్చుము నాయనా. ఈ లోకంలో మాకు కలిగే శ్రమలు, మాకు కలిగే పోరాటాలు, మాకు కలిగే శోధనల్లో నీవు తోడుంటే మాకు చాలు అన్న ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాకు కలుగజేయము తండ్రి. ఇప్పుడే పరిశుద్ధాత్మ కార్యాలు మా మధ్య జరిగించుము. మా చుట్టూన్న వారు నువ్వు యేసుని వెంబడిస్తున్నావే, నీకేమొచ్చింది అన్నప్పుడు, అయ్యా మా బ్రతుకుల్లో ఉన్న కొరతలు, మా బ్రతుకుల్లో ఉన్న బాధలు మా పక్కవారు చూచి హేళన చేయక్కర్లేకుండా మా బాధల నుంచి మమ్మల్ని విడిపించిన ఆయన పరిశుద్ధాత్మ కార్యాలను మా అంతరంగాల్లో కొనసాగించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని, కల్వరి ప్రతిధ్వని.